ఒకప్పుడు జిల్లా రాజకీయాలను ఏలిన నాయకుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో పదవులు అలంకరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అధికార పక్షానికి చుక్కలు చూపించారు. కానీ అదంతా గతమే. ఇప్పుడు నియోజకవర్గంలోని సొంత అనుచరగణానికే ఆయన ఆలోచన నచ్చడం లేదట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన ఆలోచన ఏమిటి? నాగం జనార్దన్ రెడ్డి 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు, టీడీపీలో కీలక నేతగా కొనసాగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై పడ్డ మచ్చ తొలగించుకునేందుకు ఏకంగా పదవికి రాజీనామా చేశారు. తిరిగి ఇండిపెండెంట్ గా ఎన్నికవడం ద్వారా తన సత్తా ఏమిటో చాటిన నాయకుడు. కానీ ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది ఈ మాజీ మంత్రి రాజకీయ పరిస్థితి. ఒకరిపై కోపంతో తన రాజకీయ భవిష్యత్తుకే ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అనుచరగణంగా కూడా ఇప్పుడు ఆ నాయకుణ్ణి పట్టించుకోవటం మానేసిందట. అంతేకాదు, ఇక మీకు రాజకీయాలు వద్దు, రిటైర్మెంట్ తీసుకోండని ఆయన సన్నిహితులే సలహాలు ఇస్తున్నారట. ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలను వంటి చేత్తో నడిపించిన నాగం ఇప్పుడు ఆగం ఆగం కావాల్సి వస్తోందట. నాగం అంటే టీడీపీ, టీడీపీ అంటే నాగం అనేలా పాలమూరు రాజకీయాలు ఉండేవి. వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఎవరో కూడా తెలియని రోజుల్లో నాగం జనార్దన్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అలాంటిది ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారో కూడా ప్రజలకు అర్థం కావటం లేదట. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీలో కీలక నాయకునిగా ఎదిగిన నాగం జనార్దన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ ఘటనతో ఆ పార్టీకి రాజీనామా చేశాడు. ఆ తరువాత సొంతంగా తెలంగాణ నగారా పేరిట రాజకీయ పార్టీ పెట్టిన ఈ నాయకుడు కొంతకాలం తర్వాత బీజేపీలో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేసినట్లుగానే రాష్ట్ర విభజన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై కూడా గట్టిగా పోరాటం చేశారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన నాగం జనార్దన్ రెడ్డికి కూచుకుల్ల దామోదర్ రెడ్డితో పచ్చగడ్డి వేస్తే పగ్గుమనేలా రాజకీయాలు కొనసాగుతున్నాయి. బీజేపీలో కొనసాగుతున్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి ఆయన కొడుకు శశిధర్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గంలో ఒకరిపై మరొకరు పట్టు సాధించేందుకు నాగం కూచుకుల్ల రాజకీయ వ్యూహాలు చేస్తున్నారు. ఇక ఈ ఇద్దరు నాయకులు రాజకీయంగా కొట్లాడుకోవటం మూడో నాయకునిగా అవకాశం మారింది. అప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకున్న మరి జనార్దన్ రెడ్డి ఈ ఇద్దరు నాయకులను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నియోజకవర్గంలో మరి జనార్దన్ రెడ్డి తిరుగులేని నాయకుడయ్యారు. ఆయన్ను ఎదుర్కొనేందుకు రాజకీయంగా బద్ధశత్రువులైన నాగం, కూచుకుల్లలు కలిసికట్టుగా వ్యవహరించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారు. కానీ బీజేపీలో ఇతర నాయకులతో అభిప్రాయ భేదాల కారణంగా ఆ పార్టీకి రాజీనామా చేసిన నాగం జనార్దన్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన గౌరవప్రదంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగం జనార్దన్ రెడ్డి 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీలో నాగర్ కర్నూలు అభ్యర్థిగా టికెట్ తెచ్చుకున్నారు. ఇక నాగం చేరికతో తనకు టికెట్ రాకపోవడాన్ని జీర్ణించుకోలేని కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బాహటంగానే మద్దతిచ్చి నాగం జనార్దన్ రెడ్డికి ఓటమికి కారకులయ్యారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నాగం జనార్దన్ రెడ్డి ఇటీవలి ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని విభేదించిన కూచుకుల్ల బీఆర్ఎస్ పక్షాన చేరి ఎమ్మెల్సీ అయిపోయారు. అయితే బీఆర్ఎస్ లో తనకు తగిన గుర్తింపు లభించడం లేదని కూచుకుల్ల దామోదర్ రెడ్డి తన కొడుకు రాకేష్ రెడ్డితో కలిసి పార్టీని వీడారు. ఒకవైపు కూచుకుల్ల తన కొడుకు కోసం, మరోవైపు నాగం తన కొడుకు కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం చివరకు కూచుకుల్ల వైపు మొగ్గు చూపి రాకేష్ రెడ్డికి నాగర్ కర్నూలు టికెట్ ఇచ్చింది. అప్పటికే నియోజకవర్గంలో బలంగా ఎదిగిన మరి జనార్దన్ రెడ్డిని ఓడించాలంటే కూచుకుల్ల, నాగం కలిసి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించింది. అయితే పార్టీ టికెట్ రాని కారణంగా అధిష్టానం నిర్ణయాన్ని పక్కన పెట్టారు నాగం జనార్దన్ రెడ్డి.
టికెట్ దక్కనప్పటికీ భవిష్యత్తులో గౌరవప్రదమైన పదవి ఇస్తామంటూ అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీని కాదని నాగం జనార్దన్ రెడ్డి ఒక్కసారిగా అందరూ షాక్ తినే నిర్ణయం తీసుకున్నారు. అప్పటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ కోర్టులో కేసులు కూడా వేసిన నాగం అదే పార్టీ కండువా కప్పుకోవడం ఆయన అనుచరులు కూడా జీర్ణించుకోలేకపోయారు. తమ అభిష్టానికి భిన్నంగా నాగం నిర్ణయం తీసుకోవటం ఆయన అనుచరగణం కూచుకుళ్ల వైపు వెళ్లిపోయింది. ఇక ఆయన మద్దతిచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డి ఓడిపోవటం, ఆయన చేరిన పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవటంతో నాగం రాజకీయ భవితవ్యం ఎటు పాలుపోనిదిగా తయారైంది. ఇక రాజకీయాల్లో గౌరవప్రదమైన రిటైర్మెంట్ ప్రకటిస్తామనుకున్న నాగం జనార్దన్ రెడ్డికి కనీసం సానుభూతి కూడా లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా 3 స్టేజ్ వద్ద డిసెంబర్ 7న దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. మరి ఈ దీక్ష ద్వారా నాగం కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మరోసారి వెలుగులోకి వస్తారా, లేక ఇంతకాలం తాను వ్యతిరేకించిన బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా దీక్ష చేశారన్న పేరు మూటగట్టుకుంటారా అనేది చూడాలి.